ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో సంఘం మీ అందరికీ శుభం కలుగుగాక. ఈ సాయంకాలం మరలా మనం ఈ రీతిగా కూడుకుని ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయన మన జీవితాలకు సమీపంగా ఉంటూ, ఆయన మనతో మాట్లాడుతూ, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ, ఆయనే మనకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తూ, ఎదురవుతున్న సవాళ్లను వాటిపై దేవుడు మనకు జయం అనుగ్రహిస్తూ మనకు తోడుగా ఇమానుయేలు దేవుడిగా ఉన్నందు కొరకై దేవునికి మన కృతజ్ఞతగా ఉన్నాం. మరొక మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన కుటుంబంగా కూడి వచ్చి ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు మంచి అవకాశాలను దయచేస్తున్నాడు. ఇలాగ దినదినము దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఆనందిస్తూ ఆత్మీయ మేలులను మనం అనుభవిస్తూ ఆయన సాక్షులుగా ముందుకు సాగుతూ ఒక దినాన్ని ప్రభువు రాకడ సంభవించినప్పుడు, కడబోర ధ్వని వినబడినప్పుడు మనమందరం కుటుంబాలుగా ఆయన సార్వత్రిక సంఘంగా, వధువు సంఘంగా వారిలోకి రాజ్యానికి ఎత్తబడేటువంటి గొప్ప భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి సంఘం అంతా కూడా నిరీక్షణ గలవారై సిద్ధపాటు కలిగిన వారమై ముందుకు సాగవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ దినాల్లో ప్రత్యేకంగా మనం భక్తుల యొక్క ప్రార్థనల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. భక్తుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి తన భక్తులు భక్తి జీవితాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పౌలు గారు ఒక హెచ్చరిక చేశాడు, తాను నిలుచున్నాను అనుకున్నాడు, పడిపోకుండా జాగ్రత్తగా పడాలి. కాబట్టి దేవుని పిల్లలమైన మనం భక్తిగల జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించగా అది పాడవకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవలసిన వారమైనా. కాబట్టి ప్రార్థన చేసుకుని ఈరోజు ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మీ పరలోకపు తండ్రి, మీ అనుదిన ధ్యానాలలో మీ పరిశుద్ధ లేఖనాలను మేము ప్రతిరోజు ధ్యానించడానికి మీరు మాకు దయచేస్తున్న ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. మీ మాటలు శక్తివంతమైనవి, మీ మాటలు కుటుంబాలను కలిపేవి, మీ మాటలు జీవితాలు నిలబెట్టేవి, మీ మాటలు బ్రతుకులు బాగు చేసేవి, మీ మాటలు పరిస్థితులను చక్కదిద్దేవి, మీ మాటలు మమ్మల్ని ముందుకు నడిపించేవి, మీ మాటలు మాత్రమే మమ్మల్ని గమ్యానికి చేర్చేవి. కనుక అలాంటి జీవం కలిగిన మాటలు అనుదినము మీరు మీ వాక్యాల ద్వారా, లేఖనాల ద్వారా మాకు అనుగ్రహిస్తున్న కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం దీవంతో నింపి విడుచున్న ప్రతి ఒక్కరిను నాతో రాగా మీ మాటలు మాట్లాడుచున్న నాకును మీ ఆశీర్వాదం మీ వాక్కుల ద్వారా అనుగ్రహించవలసిందని యేసుక్రీస్తు నామములో తండ్రి పరలోకపు తండ్రి, ఆమేన్. భక్తుడైన మోషే ప్రార్థనలో మనం ధ్యానం చేస్తున్నాం. మోషే దేవుని ప్రజల యొక్క విడుదల కొరకు ప్రార్థించాడు, ఫరో కొరకు ప్రార్థించాడు, ఎర్ర సముద్ర పాయలొకటి నిమిత్తం ప్రార్థించాడు, ఆహారం కొరకు ప్రార్థించాడు, నీళ్ల కొరకు ప్రార్థించాడు, అమాలేకులపై జయం కొరకు ప్రార్థించాడు, ప్రజలు అనారోగ్యంతో బాధపడిన స్వస్థత కొరకు ప్రార్థించాడు. మోషే జీవితంలో ఎక్కువ సమయం ప్రార్థనతోనే సాగింది. ఆయన ప్రార్థన చేస్తూనే ప్రార్థనాపూర్వకంగానే దేవుడు ప్రజలను నడిపించాడు. ప్రజల అవసరం కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. అయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ దినాన్ని ఒక వ్యత్యాసమైన ప్రార్థన, ఒక ప్రత్యేకమైన ప్రార్థన మోషే తన జీవితంలో చేసిన ప్రార్థన మనం ధ్యానం చేస్తాం. ఇప్పటి వరకు మోషే చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రజల పక్షంగా, ప్రజల నిమిత్తము, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ ప్రార్థనల్లో దేవుడు ప్రతి సందర్భంలో ఆ మోషే ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థనలో ఆలకించే దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన ప్రజల ప్రార్థనలు ఆయన తప్పక అంగీకరించే దేవుడు. ఒకసారి ప్రార్థన విని మరొకసారి ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. మన ప్రార్థనకు ప్రతి సందర్భంలో దేవుడు తప్పక సమాధానం అనుగ్రహిస్తాడు అనడానికి మోషే జీవితం మనకు మాదిరిగా ఉంటుంది. అయితే ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక దినాన్ని అబ్రహాము ఒక స్త్రీని వివాహం చేసుకొనగా అది ఆయన సహోదరి అయినటువంటి మిరియాముకు అది అంగీకారంగా లేదు, తన సోదరుడు అన్నటువంటి అహరోనుకు అంగీకారంగా లేదు. అయితే వారు ఏకీభవించి ఆ మిరియాము దేవునికి సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం దేవుడు ఆలకించను అని 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. దేవుని సేవకుడైన మోషే కుటుంబంలో వచ్చినటువంటి సమస్య ఇది. కుటుంబంలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు, కుటుంబంలో వచ్చినటువంటి డివిజన్స్, కుటుంబంలో వచ్చినటువంటి అడ్డు బండలు. అయితే దేవుడు జీవితాలను కట్టే దేవుడు, కుటుంబాలు నిలబెట్టే దేవుడు కదా. మోషే దేవుని సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా తన కుటుంబ సభ్యులే మాట్లాడగా జరిగిన సంభవం ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు విన్నాడు. దేవుని సేవకులకు వారి కుటుంబ సభ్యులైనా, రక్త సంబంధికులైనా, సంఘంలో విశ్వాసులైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడు తన సేవకుల పక్షంగా స్పందిస్తాడు అనే విషయం అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడటం, దూషించటం, లేకపోతే విమర్శించడం అనేది ఆశీర్వాదాన్ని తీసుకురాకపోగా దేవుని యొక్క కోపానికి గురి చేస్తుంది. కనుక దేవుని సేవకుల విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని లేఖనాల ద్వారా మనందరం కూడా గ్రహిస్తాం. కాబట్టి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం
దేవుడు విన్నాడు. ఎవరూ దేవునికి చెప్పలేదు, దేవుడు విన్నాడు. నూతన నిబంధనలో కూడా యేసుప్రభువారు మనకు తెలియజేస్తారు, దేవుని దగ్గర ఎవరిని గురించి ఎవరు కూడా సాక్ష్యం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగినవాడు, ఆయన చెవిగలవాడు, ఆయన చెవిటివాడు కాదు, ఆయన వినగలిగిన దేవుడు. ఆయన తన ప్రజలు మాట్లాడుతుండగా వినేటువంటి వాడు. కాబట్టి మోషేకి వ్యతిరేకంగా మిరియాము మాట్లాడినప్పుడు దేవుడు విని దేవుని సన్నిధికి వారిని రమ్మని పిలిచాడు, వారితో మాట్లాడటానికి పిలిచాడు. దేవుడు అద్భుతమైన 2 మాటలు ఆ గ్రంథంలో మోషే గురించి వ్రాయించి ఉంచాడు. ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా దేవుని దృష్టిలో మోషే ఉన్నాడు. తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషే కనపడ్డాడు. ఈ 2 రివార్డులు, అవార్డులు, బిరుదులు మోషేకు ఈ అధ్యాయంలోనే ఇవ్వబడ్డాయి. ఎంత గొప్ప సాక్ష్యం! ఇలాంటి సాక్ష్యం మన కుటుంబ సభ్యులైనా మన గురించి చెబుతారా? మనకు స్నేహితులు ఇట్లాంటి సాక్ష్యం మన గురించి పలుకుతారా? జాగ్రత్త సుమి. ఎట్లాంటి సాక్ష్యాన్ని మనం పొందుతున్నాం? చాలాసార్లు మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవన శైలి, మనం మాట్లాడే విధానం మన కుటుంబ సభ్యుల్ని శత్రువులు చేస్తుందేమో. కనుక జాగ్రత్త పడాలి. సమాధానకర్త అయిన దేవుడు మనలో నివసించినట్లుగా మనం ఎప్పుడు మన హృదయాలను ఆయనకు అనుకూలమైన సాధనాలుగా, ఆయనకు నివాస యోగ్యమైనటువంటి స్థలాలుగా మన హృదయాలను దేవునికి అప్పగించాలి. కాబట్టి దేవుడు అహరోనును మిరియామును దేవుని సన్నిధిలో పిలిచి దేవుని కోపం అక్కడ ప్రదర్శించాడు. నేను మోషేని ఏర్పాటు చేసుకున్నాను, మోషే నా సేవకుడు, ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మీరు ఎలా నేను కోరుకున్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడతారు అని దేవుడు మిరియామును అహరోనును గద్దించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మోషే పక్షంగా దేవుడు మాట్లాడాడు. దేవుడు తన సేవకుల పక్షంగా మాట్లాడే దేవుడు, తన సేవకుల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. కనుక దేవుని సేవకులను విమర్శించుట, తోలనాడుట, తక్కువ చేసి మాట్లాడుట, అవమానకరంగా మాట్లాడుట అది దేవుని సేవకుడు కాదు, కానీ దేవుణ్ణే చేసినట్లుగా దేవుడు ఆయన ఆ మాటను తీసుకుంటాడు. ఈ సందర్భంలో అదే మనం గ్రహిస్తాం. కనుక ఎప్పుడైనా దేవుని సేవకుడి గురించి మాట్లాడవలసి వస్తే, ఏ దేవుని సేవకుడైనా సరే, వింటున్నారా దేవుని పిల్లలారా, ఏ దేవుని సేవకుడైనా, అందరూ మానవులమే, ప్రతి ఒక్కరిలో మానవ తప్పిదాలు కనబడతాయి. అయితే దేవుని సేవకుని కూర్చున్నటువంటి విమర్శలు చేసేటప్పుడు మనంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దానిని వింటున్నాడు. రెండవది, దేవుడు ఆయన విని వదిలేసే దేవుడు కాదు, దాని గురించి ఆయన తీర్పు తీర్చే దేవుడు, దాని గురించి లెక్క అడిగే దేవుడు. కనుక జాగ్రత్త సుమి. దేవుడు వీరి మీద కోప్పడి వెళ్ళిన తర్వాత ఇదిగో మిరియాముకి అనారోగ్యం కలిగింది. ఆమె దేహం అంతా తెల్లని కుష్ఠముతో ఇగో భయంకరంగా మారిపోయింది. అయ్యో ఎంతో భయంకరము. ఈవిడ మోషే గారికి అక్క కదా మిరియాం చరిత్ర క్రైస్తవులందరికీ సుపరిచితమే. ఆవిడ మోషేను ఎంతగానో ప్రేమించింది. తమ్ముడు అంటే చాలా ప్రేమ. తమ్ముడు యోగక్షేమాలు కనుక్కుంది. తమ్ముడు ఈ జమ్ము పెట్టెలో వేసి నైల్లో విడిచిపెట్టినప్పుడు తమ్ముడిని అనుసరించింది. చాలా ప్రేమ తమ్ముడు అంటే ఏమికి. అయితే పెద్దవారైన తర్వాత డివిజన్స్, భేదాభిప్రాయాలు కుటుంబాల్లో సాతాను కలుగజేస్తాడు. అభిప్రాయ భేదాలు తీసుకుని వచ్చేవాడు సాతాను. కుటుంబ కలహాలకు కారకుడు సాతాను. అసూయ బట్టి లేకపోతే ద్వేషాన్ని కలుగజేసి ఐక్యంగా ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్య విద్వేషాలు రగిలిస్తాడు దుష్టుడైన సాతాను. కాబట్టి కుటుంబంలో ఎప్పుడైనా సరే కుటుంబ కలహాలు కానీ, కుటుంబంలో భేదాభిప్రాయాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, ఏ పదం ఎలా అన్నా మనకి ఒకరికి సరిపోలినటువంటి ఆలోచన విధానం కానీ ఉన్నప్పుడు ఒకరినొకరు నిందించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు ఏరెత్తులు చూపెట్టుకోవటం కాక దేవుని ప్రజలైన మనం ఒక ప్రత్యేకమైన విధానంలో స్పందించాలి అని ఈ వచనాల ద్వారా మనం నేర్చుకుంటాం. అదేమంటే, అహరోను మిరియామును చూడగానే గుండెలు అవిసేలా ఏడ్చాడు, కేకలు వేశాడు. మోషే దగ్గరికి వెళ్ళాడు, క్షమించమని అడిగాడు, ప్రార్థించమని కోరాడు. ఇగో కుటుంబ సభ్యుల ఐక్యత కోసం అహరోను నిలబడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన. కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇద్దరికి ముగ్గురికి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మధ్యలో వ్యక్తి ఒకరిని వెనక వేసుకొచ్చి మరొకరిని దూషించడం, నిందించడం కాకుండా ఇద్దరి సమాధానం కొరకు కుటుంబ సభ్యులు పనిచేయాలి. ఏ కారణం చేతనైనా సరే కుటుంబంలో ఐక్యత నిలిచి ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. కుటుంబంగా చేసిన వాడు దేవుడే. ఏకాంగులుగా ఉన్న వారిని సంసారులుగా చేసిన వాడు దేవుడే. సంసార జీవితంలో వారిని ఆశీర్వదించి సంతానవంతులుగా చేసిన వాడు దేవుడే. అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లిదండ్రులను, తోబుట్టువులను, పిల్లలను ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి సాతాను చేసే ప్రయత్నాలు మనం ఎరుగుదాం. కనుక కుటుంబంలో ఈ యొక్క పటిష్టంగా ఉంటుంది కుటుంబ బంధంలో మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చి ఈ బీటలు వారి ఇదిగో విడిపోయేటువంటి పరిస్థితి కలుగజేసేవాడు సాతాను.
కాబట్టి దేవుని పిల్లమైన మనం ఏం చేయాలి? ఒకటోది, అహరోనును మనం అనుసరించాలి. అహరోను సమాధానం కొరకు ప్రయత్నం చేశాడు, ఇది ముఖ్యం. కాబట్టి కుటుంబ సభ్యులమైన మనం కూడా ఎవరైనా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, కుటుంబంలో కలహాలు ఏర్పడినప్పుడు, కుటుంబంలో సమస్యలు తలెత్తినప్పుడు సహజంగానే జరిగేవే, ప్రతి కుటుంబంలో సంభవించేవే. కాబట్టి ఎవరినో మంచి వాళ్ళని ఒకళ్ళు చెడ్డ వాళ్ళని అనకుండా కుటుంబ సమాధానం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మోషేని దూషించలేదు, లేకపోతే మిరియామును దూషించలేదు. అహరోను ఇగో మోషే దగ్గర ప్రార్థన చేశాడు, మోషే దగ్గర మనవి చేశాడు, మోషేతో రిక్వెస్ట్ చేశాడు, ప్లీజ్ ప్రే ఫర్ అవర్ సిస్టర్. మన సహోదరి కొరకు మనం ప్రార్థించాలి, దేవుడు సహాయం చేయాలి. మన సహోదరిల వ్యాధి చేత లేకపోతే శ్రమలో ఉండటం మనకు సంతోషం కాదు. కాబట్టి అలా చిన్నవాడిగా ఉన్నప్పుడు మోషే, నైల్లో పడవేయబడినప్పుడు మోషే, జమ్ముపెట్టులో పెట్టబడినప్పుడు మోషే, మిరియాము కనికరం చూపింది మోషే మీద. ఇప్పుడు మోషే మిరియాము మీద కూడా కనికరం చూపుతున్నాడు, ఇది మంచి సంభవం. కాబట్టి తోబుట్టుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి, కానీ ఎక్కువ కాలం ప్రేమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమలో తిరిగి సమకూర్చబడాలి అనేటువంటి ఆశ కుటుంబ సభ్యులందరి మధ్యలో ఉండాలి. ఇది దేవుని వాక్యం. కాబట్టి దినాన్ని ఈ ప్రార్థన కుటుంబ పటిష్టత కొరకు, ఈ ప్రార్థన జీవితాలు, కుటుంబాలు కట్టబొట్ట కొరకు, కుటుంబాల్లో సమాధానం, కుటుంబాల్లో ఐక్యత, కుటుంబాల్లో తిరిగి సంతోషం ఉండేటి కొరకు. అంత మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి దేవుడు సిద్ధపరిచిన దీవెన వైపు ముందుకు సాగుట కొరకు, దేవుడు సరళం చేసిన మార్గంలో ముందుకు సాగుట కొరకు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం స్పందించే విధానం వేరుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మోషే ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. మంచి మాట. మోషే ప్రార్థించాడు. బలవంతం ప్రార్థన, మొహమాట ప్రార్థన, సరే అన్నయ్య అడిగాడు కాబట్టి చేయకపోతే బాగోదనో ప్రార్థించలేదు. కాబట్టి హృదయపూర్తిగా ప్రార్థన చేశాడు. అంటే మోషే కూడా ఏం కోరాడు? సమాధానాన్ని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఏం కోరాలి? సమాధానాన్ని కోరాలి. అంతేకాని మొండితనంగా ఉండకూడదు, స్టబర్న్గా ఉండకూడదు, పెంకిగా ఉండకూడదు, లేకపోతే దేవునికి దూరం చేసేటువంటి ఈ అడ్డుగోడగా ఉన్నటువంటి ఈ యొక్క కోపాన్ని మనం స్థానం ఇవ్వకూడదు. మోషే, నువ్వు నా మీద విమర్శించేసరికి దేవుడు నా పక్షంగా నీ మీద కోపడ్డాడు, నాకు సంతోషం ఇది అని మోషే అనుకోలేదు. ఎప్పుడైతే అహరోను సమాధానం కొరకు ప్రయత్నం చేశాడో, మోషే కూడా సమాధానం కొరకు ప్రార్థన చేశాడు, క్షేమం కొరకు ప్రార్థన చేశాడు, ఐక్యత కొరకు ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? ఎలుగెత్తి, అంటే గట్టిగా ప్రార్థించాడు. ఇశ్రాయేల్ కొరకు చాలాసార్లు ప్రార్థించాడు, చేతులెత్తి ప్రార్థించాడు, కన్నీటితో ప్రార్థించాడు, అయ్యా ఏంటి పరిస్థితి అని ప్రార్థించాడు, రకరకాల ప్రార్థనలు. అయితే వాళ్ళ సిస్టర్ దగ్గరకు వచ్చాక ఎలా ప్రార్థించాడు? ఎలుగెత్తాడు, అంటే గట్టిగా కేక వేశాడు. అంటే మనకి ఈజీగా అర్థం అవడానికి రోడ్డు పక్కన ఉన్న గుడ్డివాడు ప్రభువుని కేక వేశాడు చూసారా? మరి వద్దు ఆపు అని ఆపినా కూడా శిష్యులు ఆకుండా మరీ బిగ్గరగా కేకలు వేశాడే, అంత ఎలుగెత్తేసాడంటే తన సహోదరిని రోగంతో ఉండటం మోషే చూడలేకపోయాడు. దేవునికి భయంకరంగా మనం కూడా మన ప్రజల యొక్క కష్టాన్ని చూసి సంతోషించేవారు ఉండకూడదు. అది సాతాను లక్షణం. మన ప్రజల యొక్క కష్టంలో, శ్రమలో మన భాగస్వామ్యం కావాలి. బలమైన నిజమైన ప్రార్థన చేయాలి. వారికి తెచ్చుకున్న కష్టం, మిరియాం నువ్వు మాట్లాడిన మాట నీకు ఇంత కష్టాన్ని తెచ్చిపెట్టింది, నీ నోటి మాట బట్టి శాపం తెచ్చుకున్నావు, ఇక నువ్వు చేసుకున్నది కనుక నువ్వే అనుభవించు అని అనేవారమేమో మనమైతే. కానీ మోషే నమ్మకమైన వాడు, మోషే సాత్వికుడు, మంచి గుణాలు కలిగిన వాడు. యేసుప్రభు వారు కూడా అంటాడు కదా, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను. కాబట్టి అలాంటి సుగుడు మనకు కూడా ఉండాలి. క్రీస్తు యేసును కలిగిన ఇలాంటి మనసు మీరును కలిగినని పౌరభక్తుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ధన్యతలు యేసుప్రభు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోము. కాబట్టి సాత్వికం ద్వారా తగ్గింపు జీవితం ఉండటం ద్వారా మనం ఏం చేస్తామంటే కుటుంబాన్ని సంపాదించుకుంటాం, వ్యక్తులను సంపాదించుకుంటాం. అంతేగాని కుటుంబాన్ని పోగొట్టుకోం. చాలామంది కోపంతో అన్యోన్య అనుబంధాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని కూడా పోగొట్టుకుంటారు. కోపంతోనే ఏదో చిన్న విషయంలో గట్టిగా కోపడతారు.
కోపాన్ని అణుచుకోవటానికి వారికి సాధ్యం కాక జీవితాలను నాశనం చేసుకుంటారు, అనుబంధాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం, సెల్ఫ్ కంట్రోల్, ఇది పరిశుద్ధాత్మ కృపావరాల ఒక వరం, ఆత్మ ఫలం. కాబట్టి మనల్ని మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని కనుక మనం తగ్గించుకుని మన కుటుంబ సభ్యుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, రక్త సంబంధికులు అంటే యేసు ప్రభు వారి రక్తం చేత విలువబెట్టి కొనబడిన ప్రతి సంఘ సభ్యురాల కొరకు వారి కష్టం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. అంటే నిజమైన ప్రార్థన చేయాలి, గట్టి ప్రార్థన చేయాలి, మంచి ప్రార్థన చేయాలి, నిజమైన ప్రార్థన చేయాలి, యథార్థమైన ప్రార్థన చేయాలి, నిజంగా వారు బాగుపడాలని ప్రార్థించాలి. ఇప్పుడు ఈయన ఎలా ప్రార్థించాడు? మోషే గారు తన సహోదరు కొరకు ఎలుగెత్తి ప్రార్థించాడు. అయ్యా దయచేసి ఈమెను బాగు చేయమని మొర్ర పెట్టాడు. చిన్న ప్రార్థన చేసి ఆమెను సర్లే వెళ్ళి అని అనలేదు, మొర్ర పెడుతూనే ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే వేడుకున్నాడు, బతిమలాడుకున్నాడు, ఏడ్చాడు, మొర్ర పెట్టుకున్నాడు. చాలా గొప్ప ప్రార్థన మోషే వాళ్ళ సిస్టర్ కొరకు ప్రార్థించాడు. కాబట్టి కుటుంబమా, దేవుని పిల్లలారా, మన కుటుంబాలు ప్రభు చేత నడిపించబడుతున్న కుటుంబాలు సంతోషం, సమాధానానికి, ప్రేమకు నిలయాలు మన కుటుంబాలు, దేవుని నివాస స్థలాలు మన కుటుంబాలు. కాబట్టి సాతాను ఉద్దేశం ఏంటి? ఈ ఐక్యతను, ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. కుటుంబం ఐక్యంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఇంట్లోకి వస్తుంది. కుటుంబం కనుక కలహాలమయమైతే కుటుంబం కలిసి ప్రార్థించలేరు, ఏకీభవించి దేవుని ఆరాధించలేరు, దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించలేరు. ఇది సాతాను యొక్క ప్రాజెక్ట్. వాడి ప్రాజెక్ట్ని మనం తెలుసుకుని దాన్ని మనం ఎదిరించాలి, కానీ వాడి ప్రాజెక్టులో పాలిభాగస్వామి వాడి ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకూడదు. అది బుద్ధిహీనత, అజ్ఞానము, అది దేవుని నామానికి అపకీర్తిని, అవమానాన్ని తీసుకుని వస్తుంది. కుటుంబ సభ్యులారా వింటున్నారా? కాబట్టి కుటుంబం దేవుని నివాస స్థలం, మన కుటుంబం. కాబట్టి మన కుటుంబాల్లో దేవుని కృప నిలిచి ఉండాలి, దేవుని సన్నిధి నిలిచి ఉండాలి. అంటే కుటుంబం ఐక్యంగా ఉండాలి. కాబట్టి కుటుంబంలో ఐక్యత కలగటానికి ఏ ఆటంకం ఎదురైనా సరే ఆటంకం తొలగిపోవటానికి నీవు ప్రయత్నం చేయాలి, సమాధాన పరచడానికి ప్రయత్నం చేయాలి. రెండవది సమాధాన పడటానికి కూడా ఇష్టపడాలి. 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటోది కుటుంబ సభ్యులను విమర్శించడం, దూషించడం మానేయాలి, ఫస్ట్ థింగ్. రెండవది కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మధ్య నా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు సమాధాన పరచడానికి సిద్ధంగా ఉండాలి. మూడవది సమాధాన పడటానికి ఇష్టపడాలి. కాబట్టి 3 వ్యక్తులు చూస్తాం. దూషించినటువంటి మిరియాం, సమాధానానికి ప్రయత్నం చేసినటువంటి అహరోన్, సమాధాన పడటానికి ఇష్టపడినటువంటి మోషే. కాబట్టి ఈ 3 స్వభావాలు ఏం చేసినాయి? తిరిగి దేవుని కోపం వచ్చినా తిరిగి సమాధాన పడటానికి కృప చూపినాయి. కాబట్టి మొదటిగానే మనం ద్వేషానికి స్థానం ఇవ్వకుంటే, విమర్శకు స్థానం ఇవ్వకుంటే, దూషించడానికి స్థానం ఇవ్వకుంటే మిగిలిన పనులు అవసరం ఉన్నది కదా. కాబట్టి దేవుని పిల్లమైన మనం ప్రేమను పంచేవారుగానే ఉండాలి. అవును, ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి ఆయాసపడతాం, ఒక్కొక్కసారి ఎదుటివారి అభిప్రాయాన్ని యాక్సెప్ట్ చేయలేం, అంగీకరించలేం. అయితే సమాధాన పడటానికి ఇష్టపడినప్పుడు దేవుడు కుటుంబాన్ని సమాధానపరుస్తాడు. మోషే వారి సహోదరి అయినటువంటి మిరియాం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించాడు, వాళ్ళ సిస్టర్ని స్వస్థపరిచాడు. అయితే 7 దినములు ఆమె పాళెమునకు వెలుపట ఉండవలసి వచ్చింది, రోగం నుండి సంపూర్ణంగా స్వస్థత పొందే వరకు. కాబట్టి ఈ 7 దినాలు జరిగిన సంభవం ఏంటో తెలుసా అండి? ఇశ్రాయేలు యొక్క ప్రయాణము ఆగిపోయింది, విశ్వాస యాత్ర ఆగిపోతుంది. దేవుళ్ళు ముందుకు సాగవలసిన వారు ఆగిపోతాం. కుటుంబ కలహాల వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా? సమాధాన పడకపోతే, కుటుంబాల్లో కలహాలకి కారణమైతే మనం ముందుకు సాగవలసినంత రీతిగా సాగలేకపోతాం, ఎదగవలసినంతగా ఆత్మీయతలు ఎదగలేకపోతాం, దేవుని చేత దీవించబడవలసినంతగా దీవెన పొందలేకపోతాం, ముందుకు సాగవలసిన వాళ్ళు ఇక్కడే ఆగిపోతాం. అది జరిగింది. కాబట్టి కుటుంబ కలహాలకి చోటు ఇవ్వకుండా ఉండాలి. అభ్యంతరములు రాక మానవు. అయితే యేసుప్రభువు చెప్పాడు, ఎవరి వల్ల అభ్యంతరం కలుగునో వారి మెడకు తిరుగుడు రాయి కట్టి లోతైన సముద్రంలో అతను పడవేయాలి. కాబట్టి అభ్యంతర కారకులుగా మనలో ఎవరూ కుటుంబంలో ఉండకూడదు. కుటుంబం అనగా వ్యక్తిగత కుటుంబాలు, తర్వాత కుటుంబం అనగా దేవుని సంఘం, దేవుని ప్రజలు, దేవుని సంఘంగా ప్రజలుగా కూడిచే మన ఆత్మీయ కుటుంబం. కాబట్టి ఈ ఆత్మీయ కుటుంబంలో దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళుగా చాలామంది ఉంటున్నారు. అది ఆ నష్టాన్ని, దేవుని కోపాన్ని నీ జీవితం మీద తీసుకొస్తుందేమో. ఇది దేవుని వాక్యం నుండి మనకు హెచ్చరిక. రెండవది, సహోదరులు ఏం చేయాలి? సమాధానపరచడానికి ముందుకు రావాలి. కొంతమంది అగ్నికి ఆజ్యం పోస్తారంటే సరే, మంచిగా ఉన్న వాళ్ళు కూడా భేదాభిప్రాయాలు పుట్టించి లేనిపోయిన మాటలు చెప్పి, గోడచాటున మాటలు చెప్పి, రహస్యమంతనాలు చేసి ఐక్యంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య, ఐక్యంగా ఉన్న సంఘ సభ్యుల మధ్య నిప్పురా చేస్తారు.
అది నష్టాన్ని, కీడుని తీసుకుని వస్తుంది అని హెచ్చరిక చేస్తున్నా. రెండవది, అహరోను సమాధానపరిచాడు. సమాధానపరచు వారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నేను దేవుని బిడ్డనైతే మనం ఏం చేయాలి తెలుసా అండి? సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. తన్నుకు సావనీళ్ళండి, వాళ్ళ చావు వాళ్ళే చేస్తారు, ఆయన వదిలేసేయకూడదు. మేలైన తిరిగి అది చేయకపోవడం పాపం. కాబట్టి సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ఏదైనా అభిప్రాయ భేదాలు, కలహాలు కలిగినప్పుడు, దేవుని చిత్తానికి అడ్డుగా నిలబడుతున్నప్పుడు ఏం చేయాలి? దేవుని పిల్లలు సమాధానపరచాలి, వాళ్ళు కంట్రోల్ చేయాలి, సమాధానపరచాలి. అయితే అప్పుడు కోపపడిన వాళ్ళు, ఎవరైతే నిందింపబడ్డారో, ఎవరైతే దూషింపబడ్డారో, ఎవరైతే శ్రమ పెట్టబడ్డారో, వాళ్ళు ఏం చేయాలి? సమాధాన పడటానికి ఇష్టపడాలి. మోషే అనొచ్చు, దీనికి నేనేం చేశాను, నేనేం కారణం కాదు, మా ఆమె అంది, ఆమె కష్టం తెచ్చుకుంది, కాబట్టి ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్, దీంతో నాకేం సంబంధం లేదు, నేను ఏం చేయను, నాకేం సంబంధం లేదు, ఉంటే ప్రార్థన మీరు చేసుకోండి అని అనేవాళ్ళమేమో నీవు నేను మనమైతే. కానీ మోషే అలా స్పందించలేదు. లేదు, మా సహోదరి జీవితం ఎలా ఉన్నట్టు నేను చూడలేదు. మొదలుపెట్టాడు, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అయితే దానివల్ల ఈ ఎపిసోడ్ వల్ల జరిగిన నష్టం ఏంటంటే, దేవుని ప్రజలు 7 రోజులు ఆగిపోయారు. అంటే ఇంకా ఎంత ముందుకో సాగవలసింది, చాలా దూర ప్రయాణం సాగవలసింది. వాళ్ళు ముందుంచినటువంటి దీవెన వాళ్ళు స్వతంత్రించుకోవాల్సింది. వాళ్ళ ప్రయాణం కుంటుపడింది. పొందవలసిన దీవెన తగిన సమయానికి పొందలేదు. వెళ్ళవలసినంత అభివృద్ధి, పొందవలసిన సమయానికి పొందలేదు. రావాల్సినంత ఆశీర్వాదం రావాల్సిన సమయానికి రాదు, ఆగిపోతాయి. అన్నీ ఎక్కడెక్కడ లాక్డౌన్ అవుతాయి, లాక్డౌన్ అయిపోతాయి దేవుని ఆశీర్వాదం. దానికి రీజన్ మన కుటుంబ కలహాలే. ఒకసారి మనం పరీక్షించుకుందాం, దేవుని వైపు తిరుగుదాం, సరిచేసుకుందాం. దేవుడు మన ముందు ఆత్మీయ మార్గంలో సంతోషభరితమైన ఐక్యతతో ముందుకు సాగుదాం. దేవుడు ఆ కృపను మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మా కుటుంబాలకు యజమాని మీరే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, కుటుంబాలను కట్టిన దేవా, కుటుంబ వ్యవస్థకు మూలము, ఆధారమైన మా తండ్రి, కుటుంబాలలో సమాధానము, కుటుంబాల్లో సంతోషము, కుటుంబాల్లో మీ దివ్యసంధి ఎప్పుడు ఉండులాగున మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాలలో ద్వేషం, కుటుంబాల్లో ఒకరినొకరు తృణీకరించుకునేటువంటి స్వభావం, కుటుంబాల్లో ఒకరినొకరు గౌరవించుకోలేని స్వభావం, కుటుంబాల్లో ఒకరికొకరు విధేయత చూపలేనటువంటి స్వభావం, కుటుంబాల్లో ఒకరినొకరు ప్రేమించినటువంటి స్వభావం యేసు నామములో ఇప్పుడే నేను కొట్టివేస్తున్నా. ఇంటిలో ప్రతి గృహంలో భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యమైన సహవాసము ఉండునుగాక. పిల్లలు తల్లిదండ్రుల మధ్య చక్కటి ప్రేమానుబంధం నిలిచుండునుగాక. సహోదరుల మధ్య చక్కటి ఐక్యత భావం నిలిచుండునుగాక. తద్వారా తండ్రి ప్రతి గృహము కూడి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఏక హృదయముతో, ఏక మనసుతో మీ పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి ప్రతి గృహములో ఉండునుగాకని ప్రార్థిస్తున్నా. మీ సన్నిధి గృహాలలో ఉండుట ద్వారా కలిగేటువంటి మేలు, ఉపకారము, విజయము, క్షేమము, భద్రత యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో మీరు కలుసులో కాచిన రక్త ప్రోక్షణ ద్వారా పొందినటువంటి సంపాదించిన ప్రతి కుటుంబమునకు కలుగునుగాకని ప్రార్థిస్తున్నా. కుటుంబ కలహాలను గద్దిస్తున్నా. అభిప్రాయ భేదాలు కలుగు చేసేటువంటి దురాత్మ నేను శపిస్తున్నా. సమాధానకరమైన పరిశుద్ధాత్మ దేవుని ప్రతి కుటుంబాలకు విడుదల చేస్తున్నా. యేసు రక్తమే జయ. తండ్రి, కుటుంబాలకు యజమాని, కుటుంబాల సంతోషం కొరకు ప్రార్థిస్తున్నా, కుటుంబాల ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నా, కుటుంబాల నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నా, కుటుంబాల్లో సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నా, కుటుంబాల్లో కలిసి విజయవంతమైన జీవితంలో ముందుకు సాగునట్లుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మా అందరి కుటుంబాలకు యజమాని మీరే. మా కుటుంబాలు మీ కృపకలాసాలు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ప్రభా. ఏ కుటుంబంలో తన సమాధానం ఉన్నదో ఈ రోజే మీరు తొలగిస్తున్నందు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏ కుటుంబంలో శాంతి ఉన్నదో మీరు తొలగించి చక్కటి శాంతి సంతోషములను అనుగ్రహిస్తున్నందు కొరకే వందనాలు తండ్రి. మీరు తిరిగి సమకూర్చే మంచి దేవుడు నాయన, బాగు చేసే దేవుడు, మంచి దేవుడు, తిరిగి విశ్వాసయాత్రలు ముందుకు నడిపించే దేవుడు, మాకు తోడుగా ఉన్నందు కొరకే కృతజ్ఞత వందనాలు. మీ కృపను అనుగ్రహించి మీ దీవెనకు ప్రతి కుటుంబాన్ని పాత్రలుగా చేయవలసిన యేసు ప్రభు ఘనమైన నామములో అడిగి వేడుకొచ్చిన ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు ప్రతి కుటుంబానికి శాంతి, సంతోష, సమాధానాలు అనుగ్రహించి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.